నమస్తే అందరికీ. రాష్ట్ర విధానాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి మహాజన రాష్ట్ర సమితి ఒక మనవితో విజ్ఞప్తి. రాయలసీమ జిల్లాలుగా 4 ఉన్నాయి గత కొన్ని ఏళ్ళ నుంచి. వేరే జిల్లాల వారిగా ఇంకా ఇప్పుడు మనకు ఉండేది ఎన్ని జిల్లాలు? మినిమం అంటే 13. ఈ 13 జిల్లాలను 2019 తర్వాత 2019 ఎలక్షన్లు అయిపోయిన తర్వాత 20 జిల్లాలుగా 26 జిల్లాలుగా ఏర్పాటు చేశారు. తదుపరి ఏం చేశారు? అక్కడ మండలాలను ఇక్కడ మండలాలు అక్కడ మండలాలుగా ఏర్పాటు చేసి అవి ఒక విధానాన్ని అమలుపరిచారు. 19 అయిపోయింది, 24 ఎలక్షన్లు వచ్చినాయి. ఇప్పుడు దాదాపు అంటే 2 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది ప్రభుత్వం వచ్చి. కానీ ఇప్పుడు 28 జిల్లాలు ఏర్పాటు చేస్తాము. తద్వారా ఆ మండలాలు, ఆ నియోజకవర్గాలు ఈ స్థానం ఆ స్థానంలోని రకరకాలుగా మార్చే విధంగా ప్రయత్నాలు సాగుతున్నాయి. కాకపోతే ఏంటంటే అన్నమయ్య జిల్లాకు రాయచోటి కేంద్రంగా ఏర్పాటు చేశారు. కొన్ని ఏళ్ల నుంచి రాజంపేట కేంద్రంగా ఉండాలన్న ఆలోచన ఒకటి. అదేవిధంగా కొన్ని సిద్ధాంతాల ప్రకారంగా ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నప్పుడు రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి ఇవన్నీ ఒక పార్లమెంటు స్థానంలో ఉండేవి. కానీ ఈరోజు రకరకాలుగా మారిపోతే మరి ప్రజలు ఏ విధంగా వాళ్ళ నైతిక విలువలతో కూడిన ఆలోచన విధానాలు ఉంటాయో ఒకసారి బాగా ఆలోచన చేయండి. ఈరోజు ఒక మంత్రి కళ్ళ కొద్దీ నీళ్లు పెట్టుకున్నాడు, రాయచోటి కేంద్రం లేకుండా చేశారు అంటే వాళ్ళకు ఎంత బాధాకరమైన విషయం ఇవి. అన్ని విధాలుగా ఏ పార్టీ వస్తే ఆ పార్టీ విధానాలు, ఏ పార్టీ వస్తే ఆ పార్టీ విధానాలు కాకుండా ఫిక్స్గా రేపు పరిపాలన అందించేది మీరే. సాధారణ వ్యక్తి ఎవడు రాలేడు, ఇంకొక సాధారణ వ్యక్తి అక్కడ కూర్చోలేడు. సీఎం అటుపక్క నువ్వు, ఇటుపక్క ఇంకొకరు, వీళ్ళిద్దరే ఉంటారు. ఇప్పుడు అధికారంలో ఉండే సీఎం కావచ్చు, ఇంకొక ఆయన కావచ్చు. ఆయన ఉన్నప్పుడు నువ్వు ఉన్నప్పుడు ఆయన, ఇంకొకరు ఎవరో ఒకరు ఉంటారు. కానీ ప్రజలను తికమక చేసి ఇబ్బందులు గురి చేసి ఆ ఇబ్బందుల్లోంచి మీ ఇష్టానుసారంగా రాజకీయ విధానాలు ఏర్పాటు చేసుకొని పబ్బాలు గడుపుకుంటూ జీవితకాలం ఏదో ఒక విధంగా సమస్యలు సృష్టించినట్టు ప్రజలకు అనిపించే విధంగా ఇలాంటి రాజకీయాలు చేస్తే ఎలా? ఒకసారి బాగా ఆలోచన చేయండి. ఇది కరెక్ట్ కాదు, పద్ధతి కాదు. రాయలసీమ జిల్లాలు ఎంతో అద్భుతంగా ఉండేవి. ఆ రాయలసీమ జిల్లాలను రకరకాలుగా కేంద్రీకరించి ఎక్కడంటే అక్కడ ఏర్పాటు చేశారు. అదేవిధంగా కోస్తాంధ్ర జిల్లాలు ఎన్నో విధాలుగా ఈ విధంగా ఉన్నామని వాళ్ళ ఆలోచన విధానాలలో ఎన్నో విధాలుగా ఉండేవి. వాళ్ళను రకరకాలుగా తికమ్మక చేశారు. కానీ రాష్ట్రం ఒకటే, మనం కాదనిలే, 13 జిల్లాలే. ఈరోజు 13 జిల్లాలను 25 జిల్లాలుగా ఏర్పాటు చేయొచ్చు కదా. ఆ 25 జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు ఇక్కడ ఎంతమంది అయితే పార్లమెంట్ మెంబర్స్ ఉన్నారు, జిల్లాకు ఒక మెంబర్స్ ఉండేవాడు కదా, ఇబ్బందులు లేకుండా. ఒక దాంట్లో 8 నియోజకవర్గాలు, ఒక దాంట్లో 2 నియోజకవర్గాలు, ఒక దాంట్లో 1 నియోజకవర్గం, ఒక దాంట్లో 2, ఒక దాంట్లో 3, ఒక దాంట్లో 5, ఇలాంటి కాకుండా ప్రతిపాదన చేసే లోపల ఏ విధంగా ఉండాలా, ఎన్ని విధాలుగా ఉండాలా, ఒక నియోజకవర్గంలో ఎన్ని మండలాలు, ఇన్ని విధాలుగా రకరకాలుగా ప్రజలను తికమక చేసే విధంగా మీ పాలన సాగితే ఇది కరెక్ట్ కాదు అనే ఆలోచన విధానంలో మహాజన రాష్ట్ర సమితి మీకు తెలియజేస్తున్నాం. ఇకనైనా ఈ గెజెట్ మీరు పూర్తిగా విత్డ్రా చేసుకొని రేపు ఒక ప్రణాళికలు తీసుకోండి. జనవరి నుంచైనా ఒక ప్రణాళికలు తీసుకోండి. ఏదో మునిగిపోతుంది అన్నట్టు తొందరగా గాబరాగా మొన్నటి మండలి వరకు సిద్ధపడ్డం. అదేవిధంగా తర్వాత ఇంకొక మండలం ఒంటిమిట్ట సిద్ధపడ్డం కలిపి అన్నమయ్య జిల్లాలో కలుపుతున్నామని గెజెట్ పాస్ చేశారు. మరి దీనికి ఎన్నో వ్యతిరేక విధానాలు వచ్చినా కూడా దాన్ని మీరు ఏం పట్టించుకోవడం లేదు. ఎందుకో ఆ విధంగా చేస్తున్నారో అది తదుపరి నిర్ణయాలు మీ విజ్ఞతగా వదిలేస్తాను. కానీ నేను చెప్పినట్టు ఇంకొకరు చెప్పినట్టు మీరు వినే పొజిషన్లో లేరు. ఎంతమంది ఏ విధంగా మీకు సలహాలు ఇస్తున్నారో కానీ ఆ సలహాలు కూడా శుద్ధ వేస్ట్ సలహాలు, అవన్నీ కరెక్ట్ కాదు. రాజకీయ విధానంలో ప్రజలను అడగాల, ప్రజలతో మాట్లాడాలా, ప్రజలు ఎన్ని విధాలుగా ఎదిగినా ప్రజల దగ్గరికి వచ్చి కూర్చోవాలా, ప్రజలకు చెప్పాలా. ప్రజలకు ఏం చెప్పకుండా ఏం చేయకుండా ఇష్టానుసారంగా మీరే అన్ని విధాలుగా ఆ మండలం దీంట్లోకి, ఈ మండలం దాంట్లోకి, ఆ జిల్లాలోకి, ఈ జిల్లాలోకి ఇట్లా మార్చుకుంటూ పోతే ప్రజల విధానాలు, ప్రజల్లో ఉండే మనోభావాలు పూర్తిగా దెబ్బతీసినట్టే లెక్క.
బాగా గుర్తుపెట్టుకోండి రాష్ట్ర ప్రభుత్వం.